హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా యూఎస్డిటీని ఐఎన్ఆర్తో బై చేసి ఏ ఎక్స్టర్నల్ వ్యాలెట్కైనా పంపించే ఒక అద్భుతమైన యాప్ గురించి మీ ముందు చెప్పబోతున్నాను. అదే బిట్గెట్. ఈ బిట్గెట్ అనే వ్యాలెట్లో ఇప్పుడు కొత్తగా మన ఐఎన్ఆర్ కూడా యాడ్ చేశారనమాట. అంటే యూపీఐ ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ అలాగే పీ2పీ కూడా బై చేయొచ్చు. కానీ సింపుల్గా యూఎస్డిటీని ఐఎన్ఆర్ ద్వారా జస్ట్ ఫోన్పే ద్వారా బై చేసి స్పాట్లో ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా మనం ఏ ఎక్స్టర్నల్ వాలెట్కి అయినా సరే, సేఫ్ పాల్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఇంకా ఇతరితర వెబ్3 వ్యాలెట్స్కి కూడా మనము ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. బిట్గెట్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకుని బిట్గెట్ వ్యాలెట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యి ఈ విధంగా చూపిస్తుంది మీకు. సో ముందుగానే నేను అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వెంటనే మీకు అక్కడ క్రియేట్ వ్యాలెట్ లేదా ఇంపోర్ట్ వ్యాలెట్ అని కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, క్రియేట్ వ్యాలెట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు దీనికి ఒక పాస్కోడ్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు పాస్కోడ్ పెట్టుకుంటారో వెంటనే అదే క్రియేటింగ్ వ్యాలెట్ అని చెప్పి ఇమీడియట్గా వ్యాలెట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది నా సెకండ్ వ్యాలెట్ అనమాట. ఇక్కడ మీరు పైన చూస్తే మై వ్యాలెట్ 2 అని కనిపిస్తుంది, బ్యాలెన్స్ 0 ఉంది. దాని పక్కనే బ్యాకప్ నౌ అని కనిపిస్తుంది. సో ఈ బ్యాకప్ నౌ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓకే అని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనము సీడ్ ఫ్రేజ్ అనేది మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు పాస్కోడ్ ఎంటర్ చేస్తారో అప్పుడు మీకు సీడ్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పాస్కోడ్ ఎంటర్ చేయగానే డు నాట్ టేక్ స్క్రీన్ షాట్స్ అని వచ్చింది. సో గాట్ ఇట్ మీద క్లిక్ చేసి వ్యూ సీడ్ ఫ్రేజ్ మీద క్లిక్ చేయగానే బ్యాకప్ సీడ్ ఫ్రేజ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆ సీడ్ ఫ్రేజ్ అనేది అడుగుతుందన్నమాట. సో దానికి మనం ఏం చేయాలంటే ముందుగా ఆ సీడ్ ఫ్రేజ్ అనేది ఒక సేఫ్ ప్లేస్లో మనము సేవ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సీడ్ ఫ్రేజ్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీ అకౌంట్ అనేది ఫుల్లీ బ్యాకప్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము బిట్గెట్లో వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యూపీఐ అడుగుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసి అమౌంట్ అనేది ఇక్కడ నేను డిలీట్ చేసేసి 100 రూపీస్ పెడుతున్నాను. సో $1 వర్త్ ఆఫ్ ఐఎన్ఆర్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో టైప్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా నన్ను ఫోన్పేలోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అమౌంట్ ఎంత పే చేయాలి, నాకు ఎంత యూఎస్డిటీ వస్తుంది, కన్వర్షన్ రేట్ ఎంత ఉంది, సో యూజర్ వ్యాలెట్ అడ్రస్ ఏంటి, ఇదంతా కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే సో చూడండి ఇక్కడ 100 రూపీస్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏ పేమెంట్ మోడ్లో నుంచి నేను 100 రూపీస్ అనేది సెండ్ చేస్తానని చెప్పి అడుగుతుంది. సో పేటిఎమ్మా, ఫోన్పేనా, జీపేనా అని. సో నేను ఫోన్పే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను పే మీద క్లిక్ చేయగానే అది డైరెక్ట్గా నన్ను ఫోన్పేలోకి తీసుకెళ్తుంది అనమాట. సో చూడండి, డైరెక్ట్గా ఫోన్పేలోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు నేను పే మీద క్లిక్ చేసి ట్యాప్ చేయగానే ఇమీడియట్గా పేమెంట్ అనేది అయిపోయింది అండ్ పేమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆటోమేటిక్గా పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఐఎన్ఆర్ అయితే వచ్చేసింది. నా యూఎస్డిటీ బిట్గెట్ వ్యాలెట్లోకి $1 యాడ్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మామూలుగా అయితే ఇక్కడ 0 ఉంది. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన తర్వాత దీనిలోకి $1 అనేది యాడ్ అవ్వాల్సి ఉందన్నమాట. అంటే ఇందాక పెండింగ్ అనేది చూపించింది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ $1 అనేది ఇప్పుడు నా అకౌంట్లో ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో $1 ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్స్టర్నల్ వాలెట్, ఒక సేఫ్ పాల్ వ్యాలెట్కి పంపిస్తాను. మీకు లైవ్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నా సేఫ్ పాల్ వ్యాలెట్. సో ఈ సేఫ్ పాల్ వ్యాలెట్లో ఇక్కడ మీరు చూస్తే యూఎస్డిటీ అనేది ఎక్కడో కింద ఉంది. సో యూఎస్డిటీ BEP20. సో ఇప్పుడు నేను రిసీవ్ మీద క్లిక్ చేశాను. BEP20 అడ్రస్ని కాపీ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే బిట్గెట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నా వ్యాలెట్లో యూఎస్డిటీ దగ్గర $1 ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఎంటర్ రిసీవింగ్ వ్యాలెట్ దగ్గర నేను అడ్రస్ అనేది పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి 100% మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి నేను ఆథరైజేషన్ ఇవ్వగానే నా $1 అనేది ఎక్స్టర్నల్ వ్యాలెట్ అయినటువంటి సేఫ్ పాల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా సేఫ్ పాల్ వ్యాలెట్లో యూఎస్డి దగ్గర 0 ఉంది.
సో ఆల్రెడీ బిట్గెట్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చూపిస్తుంది. సో 0 అయిపోయింది ఇక్కడ. సెండింగ్ అని చూపిస్తుంది పైన. అండ్ ఇప్పుడు సేఫ్పాల్ వ్యాలెట్‌లో గనక వెళ్ళి మనం గనక రిఫ్రెష్ కొడితే ఇమ్మీడియేట్‌గా ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది కట్ అయిపోయి స్పాట్‌లో $1 అనేది ఇక్కడ యాడ్ అయిందనమాట. సో ఈ విధంగా మనము బిట్గెట్ వ్యాలెట్‌లో మనము ఐఎన్ఆర్ ద్వారా యూఎస్డిటీ బై చేసి దాన్ని సేఫ్పాల్ కానీ లేకపోతే ట్రస్ట్ వాలెట్ కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి మనము ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము బిట్గెట్ ద్వారా ఐఎన్ఆర్లో బై చేసి ఏ ఎక్స్టర్నల్ వాలెట్కైనా మనం యూఎస్డిటీ అనేది సెండ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఇంకొక ఎక్స్చేంజ్, ద బెస్ట్ ఎక్స్చేంజ్ కానీ వ్యాలెట్ కానీ మీ ముందుకి మళ్ళీ తీసుకొస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.